రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రజాభవన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి సిరిసిల్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్పై అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేయడం. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎన్నికంటి నరేష్, ఉపాధ్యక్షులు మోర శ్రీహరి, గాజుల సదానందం, చొప్పదండి శ్రీనివాస్, బండారి వెంకటేశ్వర్లు, వేముల సురేష్, రచ్చ రాహుల్, మహేష్, అనిల్, తాటిపాముల సత్యం, గుండెటి రవితేజ, వేముల పోషెట్టి, కోడం రవి, సిరిమల్లె మల్లేశం, వడ్నాల సత్యనారాయణ, మంచకట్ల భాస్కర్, సిరిమల్లె మల్లేశం, బెంగళ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అన్సారీ ఈయన గత 9 సంవత్సరాల నుంచి ఆయననే ఆ సీట్లో కొనసాగుతుండు. 4 కమిషనర్లు మారారు కానీ ఈయన మారతలేడు. ఎందుకు మారతలేడు అంటే సిరిసిల్లాకు చెందిన ఎమ్మెల్యే కేటీ రామారావు అతని అండదండలతోటి వీళ్ళు చైర్మన్, వైస్ చైర్మన్ అరాచకాలను ఆయన ఎట్లా ప్రజలను మభ్యపెడుతూ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తుండు. ఈయన వర్గానికి చెందిన ఒక వ్యక్తి గీసిన ఏ గీతలు గీసినా అది అప్రూవల్ వస్తుంది, వాళ్ళ ఇంటికి పర్మిషన్లు వస్తున్నాయి. మిగతా 15-16 మంది ప్లానర్లు ఉన్నారు. వాళ్ళు ఏది గీసినా ఏదో వంక ఎప్పుడు దాన్ని రిజెక్ట్ చేసుడు, వాళ్ళ నానా ఇబ్బంది పెట్టుడు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాడు. ఈయన ఏదైతున్నాడో 9 సంవత్సరాల నుండి చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తున్న అరాచకాలు ఎట్లున్నాయంటే, చైర్మన్ బిల్డింగ్ మేము ఆర్టీఐ అడిగినాం, చిత్రాబార్ బిల్డింగ్ కట్టిండు, ఇప్పటి వరకు దానికి సంబంధించింది ఏది ఇయ్యలే. 6 నెలలు అవుతుంది. దానికి ఆర్టీఐ కమిషనర్ కూడా ఆర్డర్ ఇచ్చిండు వీళ్ళు అడిగినవి అన్ని ఇవ్వాలని, ఇప్పటి వరకేలే. మరి దానికి పర్మిషన్ ఉన్నదా లేదా? మామూలు ప్రజలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళను వరి గోస పెట్టి ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు, ఒక ఆమె గ్యాసున పోసుకొని చనిపోయిండు. ఇట్లా అందరినీ నుంచే తీసేయాలని కోరుతున్నాం. ఈయన సస్పెండ్, ట్రాన్స్ఫర్ కాదు, ఈయన ఉద్యోగాలు, ఈయన అరాచకాలు ఎట్లున్నాయంటే ఒక ప్లానర్ దగ్గర నుండి డబ్బు తీసుకొని అవన్నీ ఓకే చేస్తుండు. ఇక చైర్మన్కు, వైస్ చైర్మన్కు నోటీసులు ఇస్తుండు. 24 గంటలల్లా ఈయన బిల్డింగ్ డిస్మెంటల్ చేస్తాము సెల్లార్ అని 2021లో నోటీస్ ఇచ్చిండు. ఈయన 2021లో నోటీస్ ఇచ్చింది, ఇంకా 24 గంటలు కాలేదా? 24 గంటల్లో సెల్లార్ డిస్మెంటల్ చేస్తా అని ఇచ్చిన డిస్మెంటల్ చేయలే. ఎందుకు చేయలేదంటే ఆయన వైస్ చైర్మన్, ఈయనకు జరిగే లావాదేవీలల్లా అది డిస్మెంటల్ చేస్తలేడు. ఇంకా వైస్ చైర్మన్ భాగవతం ఎట్లుందంటే పక్క ఇంటి ఆయనని ఇబ్బంది పెట్టే రకంగా సెల్లార్ల సెప్టింగ్ ట్యాంక్ లేకుండా లాట్రిన్ కట్టిండు. దాన్ని తీసేయమని మున్సిపాలిటీలో మేము కంప్లైంట్ చేసినాము. దానికి సెప్టిక్ ట్యాంకు లేదు, తీసేయాలని. ఇప్పటి వరకు తీసేయలేడు, అది అట్నే కంటిన్యూ అవుతుంది. అది ఎందుకు చేస్తున్నామంటే పక్కల ఇంట్లో వాసన వస్తుంది, గోడలు ఖరాబ్ అవుతుందన్న. ఇప్పటి వరకు పాత చైర్మన్లు కానీ ఈ అన్సారీ కానీ ఎక్కడ వాళ్ళని తీసేసే ఆలోచన లేదు. వీళ్ళు అక్రమాలు అందరూ కలిసి పంచుకుంటారు కాబట్టి ఈయన చేసే పరిస్థితిలో కూడా లేడు. ఇంకా సిరిసిల్లకు సంబంధించిన లేఅవుట్ సాయినగర్కి చెందింది అంజనేయులు. ఇది అంజనేయులు వాటర్ ట్యాంకులు వెనుక, సాయినగర్ వాటర్ ట్యాంకులు వెనుక ఇది లేఅవుట్ అయింది. వాళ్ళు 10% ల్యాండ్ మున్సిపల్కు మార్టిగేజ్ చేసారు. మార్టిగేజ్ చేసిన మున్సిపల్ ల్యాండ్ లేఅవుట్లా ఇప్పుడు అది మున్సిపల్కి ఉండన్నా ప్రైవేట్ వ్యక్తుల చేతులున్నా. ఇంట్లో పర్మిషన్ ఎట్లు ఇచ్చిండ్రు? ఇంట్లో ప్రైవేట్ వ్యక్తులు బిల్డింగ్ కట్టుకొని ఉన్నారు. ఈయన పూర్తి లంచాలకు, అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఈయన మీద విచారణ చేపట్టాలి. ఈయనని ఎంబడే ఉద్యోగం నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది మేడం గారు వారం రోజులు టైం ఇచ్చారు. వారం రోజుల లోపల, మళ్ళీ సోమవారం లోపల ఈయనను తొలగించకపోతే